ఆ భర్త బహు దుర్మార్గుడు, ఆమెమో విశ్వాసి. ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్య ప్రార్థన చేస్తున్నా, బైబుల్ చదువుతున్నా, భయంకరంగా తన్నేవాడు, కొట్టేవాడు, త్రాగుపోతాడు. నేను ఎంత తిట్టినా కొట్టినా ఇది ఇంకా ప్రార్థన చేస్తుంది ఏమిటి, ఓపికతో సహనంతో తన విశ్వాసాన్ని కొనసాగిస్తుంది ఏమిటి, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని చెప్పి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? తన చేతికున్న ఉంగరాన్ని తన భార్యకి ఇచ్చాడు. నువ్వు బీరువాలో పెట్టో అని చెప్పి అన్నాడు. ఆ భార్య వెళ్ళి బీరువాలో పెట్టింది, తన చేత్తోనే పెట్టింది. ఆగి వచ్చిన భర్త ఏం చేశాడో తెలుసా? భార్యకు తెలియకుండా ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళిపోయాడు. భార్యకు తెలియకుండా ఉంగరాన్ని బడి తీసుకెళ్ళిపోయి గోదావరి నదిలో ఉంగరం పడేశాడు. 1 డే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంటికి వచ్చాడు. తనకున్న ఆలోచన ఏమిటో తెలుసా? భార్యను అడగబోతున్నాడు. ఏమని తెలుసా? ఆ ఉంగరం పట్రా. ఉంగరం ఎక్కడ తీసుకొస్తుంది పాపం? ఆ ఉంగరం గోదావరిలో పడేశాడు. భర్త తాగి వచ్చి భార్యతో అంటున్నాడు, పట్రావే, ఆ ఉంగరం పట్రా. వెళ్ళింది, బీరువా తెరిచింది, భర్త దగ్గరకు నెమ్మదిగా ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఆ భర్త గజగజ గజగజ వణిగిపోతున్నాడు. ఈ ఉంగరం ఏమిటండి? ఉంగరం అంటారు, మీరు అన్నారుగా ఉంగరం పట్టరమ్మని. ఆ ఉంగరం నీకెలా వచ్చింది? నా దేవుడు సర్వశక్తి గలవాడు అని చెప్పి. అదే అర్థమైంది, నీ దేవుడు సర్వశక్తి గలవాడు అని అర్థమైంది. మీకేం అర్థమైందండి? నేను చేసింది దేవుడు తర్వాత చెప్తా గానీ అసలు ఈ ఉంగరం ఎలా వచ్చిందో చెప్పు. ఏం లేదండి, నువ్వు చేపలంటే ఇష్టంగా కాబట్టి చేపలో అని చెప్పి వీధిలో అరుచుకుంటూ వెళ్తుంటే నేను 4 చేపలు కొన్నానండి, పెద్ద చేపలు. ఆ చేపల కూర మీకు చేయాలని చెప్పి చక్కగా చేపల్ని శుభ్రం చేసి ఆ చేపలను కట్ చేస్తూ ఉంటే ఒక చేప పొట్టలో ఈ ఉంగరం దొరికిందండి. ఇదేమిటి, నా భర్త ఉంగరం చేప పొట్టలో ఉందేమిటి అని చెప్పి నేను గబగబా వెళ్ళి బీరువా తెరిస్తే అక్కడ ఉంగరం కనిపించలేదండి. అప్పుడు భర్త అంటున్నాడు, ఆ తర్వాత స్టోరీ నేను చెప్తా. ఏమిటండి? నీ దేవుడు చేతగానివాడని, నీ దేవుడు వట్టివాడని నిరూపించాలి అని చెప్పి తాగిన మైకంలో ఈ ఉంగరం తీసుకెళ్ళి నేనే గోదాట్లో పడేశా. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? పడవేసిన ఉంగరాన్ని చేప నోటితో పట్టించి మన ఇంటికే పంపించాడు. నువ్వు అన్నట్టుగా నీ దేవుడు సర్వశక్తి కలవాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.